అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చేశాను. మరి వెళ్ళిపోదామా కథలోకి? 2 రోజుల క్రితమే నేను అమెరికా నుండి తిరిగి వచ్చాను. కారణం మా నాన్న మరణం. ఆయన అంతిమ సంస్కారాలన్నీ పూర్తయిన 2 రోజుల తర్వాత లాయర్ తీసుకొని వచ్చిన వీలునామా చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది. నాకు చాలా కోపం వచ్చింది. నేను అమెరికాలో షాప్లో పనిచేసేవాడిని. నేను నా ఖర్చులకు మాత్రమే ఉంచుకొని మిగతా డబ్బంతా ఇండియాలో ఉన్నటువంటి నాన్నగారికి పంపేవాడిని. పైసా పైసా జమ చేసి నేను నాన్నగారు మా ఊర్లో ఉన్నటువంటి పొలాలు ఆస్తులు అమ్మేసి ఢిల్లీలో ఒక మంచి ఇల్లు షాపు కొన్నారు. నేను గత 10 సంవత్సరాలుగా ఈ రకంగా నాన్నకు డబ్బులు పంపిస్తున్నాను. నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు అమెరికా వెళ్ళాను. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు. ఇండియాకు వచ్చిందే లేదు. కారణం నా ఉద్యోగం వల్ల నేను చాలాసార్లు సెలవు అడిగాను. కానీ వాళ్ళు కుదరదు అన్నారు. చివరకు ఈ రకంగా మా నాన్న మరణం వల్ల నేను ఇండియాకు రావాల్సి వచ్చింది. నేను ఇక్కడికి రావటం వల్ల ఇప్పుడు నాకు ఉద్యోగం కూడా లేదు. వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేశారు. ఇన్ని సంవత్సరాలుగా నేను నాన్నకు పంపిన డబ్బు తీసి ఉంచుంటారులే, వాటిని ఉపయోగించుకొని ఢిల్లీలో బిజినెస్ పెడదామని అనుకున్నా. కానీ ఆయన రాయించిన వీలునామా చూసి నా దిమ్మ తిరిగిపోయింది. ఆ వీలునామాలో ఏముందంటే, నువ్వు అమెరికా పోవటానికి డబ్బు కావాల్సి వచ్చింది. దానికి నేను నాకున్న ఆస్తిలో పొలాలు అమ్మటం జరిగింది. నీకు రావాల్సిన వాటా అక్కడితో పూర్తయింది. ఇక మిగిలిన ఆస్తిపైన గీతకి మాత్రమే హక్కు ఉంది. నీకు ఏ విధమైన హక్కు లేదు. ఈ వీలునామా చూసి నేను ఆశ్చర్యపోయాను. గీత ఒక పిచ్చమ్మాయి. తనకు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఒకవేళ ఆస్తిలో ఒక భాగం తనకి రాసి ఉంటే స్టాంపు పేపర్ల మీద తన సంతకం చేయించుకొని మొత్తం ఆస్తిని నేనే తీసుకునేవాణ్ణి. కానీ మా నాన్న చేసిన నిర్వాకం, ఎవరైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో, తనకి విడాకులు ఇవ్వకుండా జీవితాంతం తనతో ఉంటారో వారికి మాత్రమే ఈ ఆస్తి అంతా చెందే విధంగా వీలునామాలో రాసి ఉంది. దీనర్థం నేను ఇన్ని సంవత్సరాలుగా సంపాదించి పంపించిందంతా బురదలో పోసిన పన్నీరైపోయింది. నా పేరు మీద ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. నాన్న కొన్నప్పుడు ఆ ఆస్తుల విలువ లక్షల్లో ఉండేది. కానీ ఇప్పుడు కోట్లకు చేరింది. ఎవరో గుర్తు తెలియని వాళ్ళకి ఈ విధంగా ఆస్తి రాయడం వల్ల ఏం లాభం వచ్చింది అని నాకు చాలా కోపం వచ్చింది. వీలునామాతో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది. నాకున్న కోపానికి ఆ ఉత్తరం చదవాలనిపించలేదు. నాకు తెలుసు, దాంట్లో గీత పిచ్చిపిల్ల కాబట్టి తనకి ఆస్తి అవసరం ఉంటుంది. ఆస్తి కోసమైనా ఎవడో ఒకడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నువ్వు మగపిల్లవాడివి కాబట్టి నువ్వు బతకగలవు అని నన్ను సంధాయించడానికని ఉంటుంది. అందుకే నేను ఆ వీలునామాతో పాటు బీర్వాలో ఆ ఉత్తరాన్ని కూడా వేసేశాను. ఇంటికి లాయర్ వచ్చారు. ఈ ఇంట్లో గీత మాత్రమే ఉండాలి. ఒకవేళ మీరు ఉండాలనుకుంటే గీతా గారిని పర్మిషన్ తీసుకొని ఉండాల్సి ఉంటుంది. ఆ మాటలకు నాకు చాలా కోపం వచ్చింది. కోపంగా, గీత ఒక పిచ్చిపిల్ల, తను సొంతంగా ఆలోచించుకొని చెప్పలేదు. అయినా ఇది మా నాన్నగారి ఇల్లు. ఈ మాట విని లాయర్, ఈ ఉత్తరం కూడా మీ నాన్నగారే రాశారు. మీకు ఈరోజు సాయంత్రం వరకు సమయం ఉంది. వీలైతే మీరు గీతా గారిని ఇంటికి తీసుకొని రండి. లేకపోతే సాయంత్రం నేను వచ్చి తాళం వేసేస్తాను. ఈ మాటలు చెప్పి లాయర్ వెళ్ళిపోయాడు. నా తల గోడకేసి బాదుకోవాలనిపించింది. గీత ఒక 25 సంవత్సరాల పిల్ల. కానీ తను మానసికంగా 9-10 సంవత్సరాల చిన్నపిల్లలాగా నడుచుకుంటుంది. తన కోపం వచ్చినా నచ్చకపోయినా ఉన్న వస్తువులను విసిరికొట్టే అలవాటు ఉంది. నేను లోపల చాలా బాధపడుతున్నాను. కానీ నాకు ఇది తప్ప నాన్న వేరే దారి వదలలేదు అనుకున్నాను. నేను మధ్యాహ్నం గీతని తీసుకొద్దామని మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్తో చెప్పాను, నేను గీతా బంధువుని అని. తనతో గీతను పంపించమని కోరాను. దానికి ఆయన మొదట ఒప్పుకోలేదు.
గీతని ఇక్కడ ముందు అడ్మిట్ చేసిన అన్నగారు. ఆయన వస్తేనే పంపిస్తాను అని డాక్టర్ గారు సమాధానమిచ్చారు. మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు గీతని చూసుకునే బాధ్యత నాదే. ఈ మాట విన్నాక కూడా డాక్టర్ ఎందుకో గీతని నాతో పంపియడానికి ఒప్పుకోలేదు. మీరు తనని నాతో పంపియకపోతే నేను మీ పై ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తానని బెదిరించేసరికి నాతో పంపించడానికి ఒప్పుకున్నారు. నాతో కొన్ని పేపర్లపై సంతకం చేయించుకుంటూ ఉన్నారు. డాక్టర్ ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి ఒక నర్సుకి చెప్పారు. కొంతసేపటి తర్వాత ఒక 25 ఏళ్ల అందమైన అమ్మాయి చిన్న బొమ్మ పట్టుకొని నా ముందు వచ్చి నిలబడింది. నన్ను గుర్తుపట్టకుండా తదేకంగా చూస్తుంది. నేను తననే 10 సంవత్సరాల క్రితం చూశాను. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. పరాయి వాళ్ళు ఎవరైనా చూస్తే పిచ్చి ఉందని అస్సలు నమ్మరు. తను భయంగా నన్ను చూస్తూ ఉంది. డాక్టర్ గారు తనతో, ఇతను మీ అన్నయ్య, నువ్వు ఇప్పటి నుంచి ఇతనితో ఇంట్లోనే ఉంటావు అని అన్నారు. ఆ మాట విన్న గీత కంగారు పడింది. నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయన దగ్గరికి తప్ప నేనెవ్వరి దగ్గర ఉండను. మిగతా వాళ్ళు నన్ను కొట్టేవాళ్ళు. నాకు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళటం ముఖ్యం. కాబట్టి నేను లేచి నిలబడి, గీత నన్ను చూడు, నేను గణేష్ అన్నయ్యను. మనము మన ఇంటికి వెళ్దాము. నిన్ను నాన్నగారి దగ్గరకు నేను తీసుకెళ్తాను. ప్రస్తుతానికి నాన్నగారు బయటకు వెళ్ళారు. ఆయన వచ్చిన వెంటనే నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. నా మాటలు విన్న గీత నన్ను దీర్ఘంగా చూస్తోంది. నన్ను గుర్తుపట్టినట్టు తను ఆనందంగా గణేషన్నా అని పిలిచింది. నేను, అవును నేనే నీ గణేష్ని అంటూ నా జేబులో నుంచి చాక్లెట్ తీసి తనకి చూపించాను. గీత నాతో రా, ఇలాంటి చాక్లెట్లు చాలా ఉన్నాయి, నీకే ఇస్తాను అని చెప్పటంతో నా దగ్గర ఉన్న చాక్లెట్లు తీసుకొని నాతో రావటానికి సిద్ధమయ్యింది. లాయర్ సాయంత్రం వస్తా అన్నారు. కాబట్టి తను బాగా కనిపించాలని తన కోసం డ్రెస్సులు తీసుకున్నాను. తను చాలా ఆనందపడింది. మేము బయలుదేరుతుండగా గీత కళ్ళు షాప్ మీద పడ్డాయి. తను నాతో, గణేషన్న నాకు బొమ్మలు కావాలని చెప్పింది. నేను ఏదైనా ఒక బొమ్మ కొంటుందేమో అనుకున్నాను. కానీ తను చాలా బొమ్మలు తీసుకుంది. అవి కావాలి, ఇవి కావాలి అని మారం చేస్తుంది. నా దగ్గరేమో అంత డబ్బు లేదు. నేను తనని ప్రేమగా, గీత నేను రేపు నీకు బొమ్మలు కొనిస్తాను, ప్రస్తుతానికి ఏదైనా ఒకటి తీసుకో అని చెప్పాను. వినకుండా మారం చేస్తూనే ఉంది. నాకు కోపం వచ్చి ఆమె దగ్గర ఉన్న బొమ్మలన్నీ తీసి అక్కడ పెట్టేశాను. తనను బలవంతంగా లాక్కొని కారులో కూర్చోపెట్టాను. ఇంటికి తీసుకెళ్లాను. దారంతా తను కేకలు పెట్టి ఏడుస్తూనే ఉంది. తను చేసే మారానికి 1 గంట చూసినా నాకు చాలా కోపం వచ్చింది. చచ్చిన మా నాన్న నన్ను ఈ పరిస్థితిలో పెట్టి వెళ్ళాడని. నాకేంటి ఈ దరిద్రం? మా నాన్న రెండో భార్య, మొదటి భర్త పిచ్చి కూతుర్ని భరించాల్సి వస్తుంది. నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి వస్తూ వస్తూ తనతో పాటు 3 సంవత్సరాల తన కూతుర్ని కూడా తీసుకుని వచ్చింది. ఆ పాప చూడటానికి ముద్దుగా ఉన్న చైనా పాపలాగా ఉంది. మా నాన్న ఆ సమయంలో ఒక మాట చెప్పారు. ఇప్పటి నుంచి ఈ అమ్మాయి నీ చెల్లెలు అని. నేను అప్పుడే చెప్పాను, ఆమె నా తల్లి కాదు, ఈ అమ్మాయి నా చెల్లి కాదు అని. నేను వాళ్లతో మాట్లాడేవాడినే కాదు. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసి వెళితే నా రూంలోకి వెళ్ళేవాడిని. లేకపోతే నా స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళిపోయేవాడిని. ఆ తల్లి కూతుర్లను నేను పట్టించుకునేవాడినే కాదు. గీత మీద నాకు కోపం ఎక్కువైపోయింది. ఎందుకంటే నాన్న నాకంటే ఎక్కువగా ఆ అమ్మాయిని ముద్దు చేసేవాడు. తనని ఎత్తుకుని తిరిగేవాడు. తనని సొంత కూతురులాగా చూసుకునేవాడు. ఇది చూసిన వెంటనే నా రక్తం మరిగిపోయేది. ఒకరోజు నేను చిన్నప్పుడు ఆడుకుంటుంటే తను వచ్చి నా బొమ్మను తీసుకొని పోయింది. నేను గట్టిగా అరిచి నా బొమ్మలు తీసుకుంటుంటే నీ సంగతి చెబుతాను అని బెదిరించాను. ఆ మాటకు గీత గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.
నేను తన ముఖం మీద ఒక దెబ్బ వేశా. ఆ దెబ్బతో తన అల్లంత దూరాన పోయి పడింది. ఇది చూసిన నా సవతి తల్లి నా వైపు కోపంగా చూసింది. అదే సమయంలో మా నాన్న ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సందర్భాన్ని చూసి, నీకెంత ధైర్యం ఆ అమ్మాయిని కొట్టడానికి అంటూ నా చెంప పగలగొట్టారు. అప్పటి నుంచి ఆ పిచ్చి పిల్ల మీద నాకు కోపం ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. నా వయసు పెరిగే కొద్దీ ఆమె మీద నా కోపం కూడా పెరుగుతూ వచ్చింది. నేను 20 సంవత్సరాలకే నా చదువు ఆపేశాను. నా స్నేహితుడు వాళ్ళ నాన్నతో కలిసి అమెరికా వెళ్ళాడు. నేను వెళ్తానని నాన్నతో మారం చేసి ఎలాగోలా అమెరికా వెళ్ళిపోయాను. నేను ఎక్కువగా చదువుకోలేదు. నా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్లు లేవు. ఆ కారణంగా నాకు ఏ కంపెనీలో ఉద్యోగం రాలేదు. చివరికి ఒక షాప్లో పని దొరికింది. 10 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఇప్పటికీ నాన్నకు ఆ సవతి తల్లి కూతురు మీద ప్రేమ ఎక్కువయ్యింది. ఆస్తి మొత్తం తన పేరునే రాసేశారు. నన్నేమో రోడ్డున పడేశారు. తను ఇప్పుడు కూడా చాలా మారం చేస్తుంది. నాకు తనపై చాలా ఎక్కువ కోపం వచ్చేసింది. తన చెంప మీద ఒక దెబ్బ వేశాను. తను పెద్దగా కేకలు వేస్తూ ఏడవటం మొదలుపెట్టింది. ఇంటికి వచ్చినా కూడా తన ఏడుపు ఆపట్లేదు. సాయంత్రం అయిపోయింది. లాయర్ వచ్చే సమయం అయ్యింది. నాకేమో టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. నేను చేసిన పని మీద నాకే చాలా కోపం వచ్చింది. ఎందుకు అనవసరంగా తనని కొట్టి తప్పు చేశానేమో అనిపించింది. నేను గీత దగ్గరికి వెళ్ళాను. ప్రేమగా, చూడు తల్లి, నేను నీకు రేపు బోల్డన్ని బొమ్మలు కొనిస్తాను. ఇక మారా మాపు. తను ఏడుస్తూనే, నాన్న ఇంటికి రాని, నేను చెప్తాను గణేష్ నన్ను కొట్టాడు అని ఏడుస్తూనే ఉంది. ఆ పిచ్చి పిల్లకి ఇంకా తెలీదు నాన్న చనిపోయారని అనుకుంటూ జేబులో నుండి 2 చాక్లెట్లు తీసి తనకు చూపించాను. తను ఏడుపు ఆపి ఆ చాక్లెట్లు తీసుకొని తింటూ ఉంది. నేను చెప్పినట్లే విని తను స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంది. తను అల్లరి చేయకుండా, ఏడవకుండా సైలెంట్గా ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నాను నేను. లాయర్ ఇంటికి వచ్చాడు. మీ అన్నయ్య నీతో ఎలా నడుచుకుంటున్నాడు అని గీతని అడిగాడు. అది విన్న గీత నా వైపు కోపంగా చూసింది. తను ఏమైనా నిన్ను కొట్టాడా అన్న ప్రశ్నకు ఉదయం జరిగిన విషయాలు చెబుతుందేమో అని నా ప్రాణం పోయినంత పనయ్యింది. గణేష్ అన్న పిసినారి, నాకు బొమ్మలు కొనియమంటే కొనియలేదు అనింది. నేను మీ అన్నకు డబ్బులు ఇస్తాను. ఆయన నీకు బోలెడన్ని బొమ్మలు కొనిస్తాడు. నీకు కావలసిన అవసరాలన్నీ తీరుస్తాడు అంటూ ఒక 50,000 చెక్ గణేష్కి ఇస్తూ, మీ నాన్నగారు కొన్న షాపులో వచ్చిన ఆదాయాన్ని సగం తన ట్రీట్మెంట్కి ఖర్చు చేసేవాడు. మిగతా సగం తన భవిష్యత్తు కోసం తన అకౌంట్లో వేసేశాడు. పెళ్ళైన తర్వాత ఆమె భర్తకి అవి చెందుతాయి అన్నారు. నేను ఆ చెక్కుల్ని తీసుకున్నాను. ఆ డబ్బుతో ఏ పని చేయకుండానే ఈ నెల అంతా జరిగిపోతుంది. మరుసటి రోజు గీతకి బోల్డన్ని బొమ్మలు కొనిచ్చాను. గీత చాలా ఆనందపడింది. రోజులు గడుస్తున్నాయి. గీత అనే ఆపద నుంచి ఎలా బయటపడాలి, మరియు ఆస్తి అంతా నా సొంతం ఎలా కావాలి అని ఆలోచిస్తున్నాను. నేను నా స్నేహితుడిని కలిశాను. నాకు ఒక తెలివి తక్కువ వ్యక్తి కావాలి. తనని నా చెల్లెలకి ఇచ్చి వివాహం చేస్తాను. తర్వాత ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేయాలి అని అన్నాను. అలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా వాడు కోట్లకు అధిపతి అని అసలు విషయం తెలిసిన తర్వాత నిన్ను ఆ ఇంట్లో ఉండనివ్వడు, బయటకి తరిమేస్తాడు. నా స్నేహితుడు చెప్పిన విషయం కూడా నిజమే అనిపించింది. చూడు గణేష్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. దాన్ని నువ్వు ఆచరించినట్లయితే ఎవరి గురించి నువ్వు ఆలోచించనవసరం లేదు. ఎవరి మీద నమ్మకం పెట్టాల్సిన అవసరమూ ఉండదు. ఆస్తి అంతా నీ పాదాల చెంతకు వస్తుంది అన్నాడు. నేను ఆతృతగా అదేంటో చెప్పు అన్నాను. నా స్నేహితుడు చెప్పిన ఐడియా విని నా దిమ్మ తిరిగిపోయింది. నాకు కోపం వచ్చేసింది. వెంటనే అతని చొక్కా పట్టుకున్నాను. నేను కోపంతో, తను నా చెల్లెలురా అన్నాను. దానికి నా స్నేహితుడు పట్టుకున్న చొక్కాను గట్టిగా వదిలిస్తూ, తను ఏమీ నీ సొంత చెల్లెలు కాదు.
తన తల్లి వేరు, తండ్రి వేరు. నీ తల్లి తండ్రులు వేరు. మీ ఇద్దరికూ ఎలాంటి రక్త సంబంధమూ లేదు. కాబట్టి నువ్వు ఆమెని పెళ్లి చేసుకోవచ్చు. ఆస్తి అంతా నీ చింతకు రావాలంటే ఇదొక్కటే మార్గం అని నా స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఆలోచనలో పడిపోయాను. తనతో పెళ్ళి అనే విషయాన్ని ఆలోచిస్తే నాకు ఒంట్లో వణుకు పుడుతోంది. నేను ఎలా చేసుకుంటాను? కానీ ఈ విషయం కూడా నిజమే. నేను వేరే వాళ్ళకి ఇచ్చి చేసినా వాళ్ళు ఆస్తి మొత్తం తీసుకొని నన్ను ఆ ఇంట్లో నుంచి గెట్టేస్తారు. అలా చూసుకుంటే నేను పెళ్లి చేసుకోవడంలో ఏ తప్పు లేదనిపించింది. నేను మరుసటి రోజు లాయర్తో మాట్లాడాను. ఆయనకి మా సంబంధం గురించి తెలుసు. ఆయన మీరు వీలునామా చదువుకున్నారు కదా, మీరు తనని వదిలేయకూడదు. అలా అని ఇంకో పెళ్ళి చేసుకోకూడదు. మీరు వీటికి కట్టుబడి ఉండాలి. నాకు ఈ ఆంక్షలు ముళ్ళకంపల్లాగా అనిపించాయి. నేను ఉన్న పరిస్థితుల్లో నా కోరిక తీరాలంటే మా నాన్న వేసిన ముళ్ళకంపలను దాటడం తప్పదు. దీని ద్వారా నాకు కొంత డబ్బులు వస్తాయి. నేను ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. నా బిజినెస్ సక్సెస్ అయ్యిందంటే తర్వాత ఆ పిచ్చి పిల్లను వదిలేసినా నాకు ఇబ్బంది లేదు. కొన్ని రోజుల తర్వాత నేను గీతను పెళ్లి చేసుకున్నాను. తనకు పెళ్లి గురించి ఏమీ తెలియదు. తను బొమ్మలతో ఆడుకుంటూ కూర్చుంది. నేను లాయర్తో పెళ్లి తర్వాత నాకు కొంత డబ్బు కావాలని అడిగాను. నాకు ఆ డబ్బు వచ్చేసింది. నేను ఒక ఫ్యాక్టరీని ఓపెన్ చేశాను. కానీ అసలు సమస్య అంతా గీతాని చూసుకోవటానికి వచ్చిన పనివాళ్ళు ఎవరూ స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. ఈమె పిచ్చిపిల్ల. చేతికి ఏది దొరికితే అది తీసుకొని కొట్టేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఇది చంపేస్తుంది అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. చూసుకోవడానికి పనిమనిషిని పెట్టడం నాకు ఒక పెద్ద సమస్యగా మారింది. చివరకు నేను ఉన్న సమయంలోనే ఒక పనిమనిషిని మాట్లాడాను. తను ఇంట్లో పనులు చేసుకుని వెళ్ళిపోతుంది. తనకు కావలసిన ఆహారం అంతా అక్కడే పెట్టేసి నేను ఆఫీస్కు వెళ్లే ముందు తాళం వేసుకొని వెళ్ళేవాడిని. తను లోపల ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అవేమీ నాకు పట్టేవి కావు. తను ఒక పిచ్చిది. తనని తను అపకారం చేసుకుంటుందేమో అని కూడా నేను ఆలోచించలేదు. నేను ఇంటికి వచ్చేసరికి వస్తువులన్నీ చిందరబందరగా పడిపోయి ఉండేవి. తను ఆహారం తిన్నంతా తిని ఎలా అంటే అలా పడేసేది. తను బొమ్మలతో ఆడుకుంటూ ఉండేది. నేను రాగానే గణేశన్న నాకు చాక్లెట్ తెచ్చావా అని అడిగేది. నేను 2 చాక్లెట్లు తెచ్చి తనకు ఇచ్చేవాడిని. నేను చాలా అలసిపోయి వచ్చేవాడిని. ఇంటి పరిస్థితి చూసి నాకు చాలా కోపం వచ్చేది. నాకైతే తనను గొంతు పిసికి చంపేయాలనిపించేది. కానీ ఏం చేస్తాం, నా కర్మ ఇలా రాసి ఉంది అనుకుంటూ ఇల్లు సర్దుకునేవాడిని. ఒకరోజు సాయంత్రం నేను ఇంటికి రాగానే నాకు గ్యాస్ వాసన వచ్చింది. నాకు అర్థమైపోయింది గీత గ్యాస్ వదిలేసిందని. నేను వెంటనే అన్ని కిటికీలను డోర్లను ఓపెన్ చేసేశాను. గీతని కిచెన్ రూమ్లో నుంచి తీసుకొని వచ్చి సోఫాలో పడేశాను. లాగి చెంప మీద ఒకటి కొట్టాను. నా ఉంగరం వేలుకు ఉన్న ఉంగరం తన చెంప మీద గట్టిగా తగలటం జరిగింది. తనకి ఘాటులాగా పడి రక్తం వస్తుంది. తను కొద్దిసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు. కొంతసేపైన తర్వాత ఏడవటం మొదలుపెట్టింది. నేను కోపంగా తనని అడిగాను, ఎందుకు సిలిండర్ ఆన్ చేశావు అని. తను ఏడుస్తూ ఆహారమంతా కింద పడిపోయింది. నాకు చాలా ఆకలి వేస్తోంది. అందుకే ఏదైనా వండుకుందామని కిచెన్లోకి వెళ్ళాను. గ్యాస్ ఆన్ చేశాను, కానీ దాన్ని ఎలా వాడాలో నాకు తెలియదు అంటూ ఏడుస్తుంది. నాకు ఆ రోజు అనిపించింది తనని ఒంటరిగా వదిలేస్తే ఎంత అపాయం జరుగుతుందో అని. కానీ నేను ఏం చేయగలను? తర్వాత రోజు నుంచి రోజు 3 సార్లు ఇంటికి వచ్చేవాణ్ణి. కానీ నాకు ఇంటికి తాళం వేయటం తప్పేది కాదు. ఒకరోజు రాత్రి గాఢ నిద్రలో ఉండగా పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం మొదలయ్యింది. కొన్ని నిమిషాలకే తలుపులు ఎవరో బాదుతున్నట్లు శబ్దం వచ్చింది. తెరిచాను. భయంతో వణికిపోతూ కనిపించింది గీత. తను వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. తన స్పర్శతో నా గుండెలో కదలిక మొదలయ్యింది. గీతని వెనక్కి జరుగు అని చెప్పాను. నన్ను అన్నా అని పిలవద్దు,
గణేష్ అని పిలువు అన్నాను. బలవంతంగా తనని నా నుండి వేరు చేసి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాను. నేను పక్కనున్న సోఫాలో పడుకున్నాను. కానీ నేను ఎంత వద్దనుకున్నా కూడా నా చూపు తన మీదే పోయేది. కారణం, తను అంత అందంగా ఉంది. తను బాగా గాఢ నిద్రలో ఉంది. నాకేమో నిద్ర పట్టటం లేదు. నేను వెంటనే లేచి సోఫాలో పడుకున్నాను. నా ఫ్యాక్టరీలోకి ఒక అందమైన అమ్మాయి పనిలో చేరింది. తన పేరు రాధ. తొందరలోనే మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తనని ఇంటికి తీసుకొని వెళ్ళాను. గీత తనని చూసి, ఈమె ఎవరు? ఎందుకు పిలుచుకొని వచ్చావు? బయటకి వెళ్ళు అని అనింది. దాన్ని చూసి రాధ, గణేష్, మీరు ఎందుకు ఈ పిచ్చిదాన్ని భరిస్తున్నారు? తనని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు అని అన్నది. ఇది నా అవసరం అని చెబుతూ రాధకు ఏమీ దాచిపెట్టకుండా అన్ని విషయాలు చెప్పేశాను. దీనికి వీలైనంత తొందరగా వదిలించుకో. పెళ్ళైన తర్వాత నేను దీన్ని భరించలేను. నేను సైలెంట్గా ఉండిపోయి దీన్ని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నాను. రాధ నాకు ఒక ఐడియా చెప్పింది. ఈ పిచ్చి పిల్ల బ్రతికి ఏం లాభం? దీనికి విషాన్ని పెట్టు, అదే చనిపోతుంది. నాకు కూడా ఈ ఆలోచన బాగా నచ్చింది. నాకు కూడా తనని వదిలించుకోవటమే కావాలి. ఒకరోజు తను తింటున్న అన్నంలో స్లో పాయిజన్ పౌడర్ కలిపి పెట్టేవాణ్ణి. అలాగే ఐస్ క్రీంలో కూడా కలిపి పెట్టేవాణ్ణి. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి గీత నాకు కనపడలేదు. తన ఏడుపు, ఎక్కిళ్ళు మాత్రమే వినిపిస్తున్నాయి. నేను గట్టిగా పిలుస్తున్నాను, ఎక్కడున్నావు అని. తన నుంచి ఎటువంటి సమాధానం లేదు. తన రూమ్లో నుండి శబ్దం వస్తూ అనిపించి రూమ్లోకి వెళ్ళి తలుపులు తీశాను. రూమ్లో తన వస్తువులు చిందరబందరగా పడి ఉన్నాయి. తను ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. తన పరిస్థితిని చూసి ప్రాణం పోయినంత పని అయింది. తన మీద జాలి వేసింది. ఒంటి మీద బట్టలు చినిగిపోయి ఉన్నాయి. జుట్టంతా చెదిరిపోయి ఉంది. ఒంటి మీద గాయాలున్నాయి. ఈ పరిస్థితి చూస్తే తన మీద ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. నన్ను చూసి భయంతో ఏడుస్తోంది. నా దగ్గరికి రావద్దు, నన్ను చాలా కొట్టావు, ఇక కొట్టొద్దు, నీ మీద మా నాన్నకు చెబుతాను అని అంటూ ఏడవటం మొదలుపెట్టింది. తన పరిస్థితి చూసి నాకు మొదటిసారి తన మీద జాలి, బాధ కలిగింది. తను ఈ పరిస్థితిలో ఉండటానికి నేనే ఒక కారణమేమో అనిపించింది. బెడ్ మీద ఉన్న దుప్పటి తీసి తన మీద కప్పాను. తన దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను. గీత, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చారు? నువ్వు భయపడొద్దు, నేను వాడి అంతు చూస్తాను అన్నాను. గీత చాలా భయంతో వణికిపోతూ ఏడుస్తుంది. చెప్పు, నీ పరిస్థితికి కారణం ఎవరు? వాడిని నేను ఊరికే వదిలిపెట్టను, బాగా కొడతాను అన్నాను. దాంతో గీత, లేదు, నన్ను మా నాన్న దగ్గరికి పంపించండి, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను, నాకు భయమేస్తుంది అంటూ ఏడుస్తుంది. నీకేం భయం లేదు గీత, నేను ఉన్నాను కదా, నేను అన్నీ చక్కదిద్దుతాను. నువ్వు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఎవరు, అది చెప్పు చాలు. తను ఇంట్లో ఒక్కతే ఉంటుందని, తన పరిస్థితి ఏంటో ఈ వీధిలో అందరికీ తెలుసు. కాబట్టి ఈ పని ఎవరో తెలిసిన వాళ్లే చేసి ఉంటారని అనుమానం కలిగింది. నువ్వు వెళ్ళాక మనకు పాలు పోస్తాడే, అతను వచ్చాడు. అతను నన్ను ఎలా కొట్టాడో చూడు, నా బట్టలన్నీ చినిగిపోయాయి. నేను వద్దు అని ఏడుస్తున్నా కూడా నన్ను గట్టిగా కొట్టాడు అని ఏడ్చింది. తన మీద నాకు చాలా జాలి వేసింది. తనని దగ్గరికి తీసుకుని ఓదార్చాను. చిన్నగా మొలుగుతుంది. నా ఒడిలో ఒదిగిపోయింది. చాలా పాపం అనిపించింది. బహుశా తనకు ప్రేమ, అభిమానం చూపించే వాళ్ళు కావాలి. కాసేపటికి ప్రేమతో నన్ను గట్టిగా వాటేసుకొని, గణేష్ అన్న, నాన్న ఉన్నప్పుడు నన్ను ఎవరూ కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు కాదు. అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. ఎందుకంటే నా పక్కన నాన్న ఉన్నాడు. నాన్న ఆరోగ్యం బాగా లేకపోయేసరికి నన్ను తీసుకుని పోయి డాక్టర్ ఇంట్లో వదిలిపెట్టారు. వాళ్ళు కూడా నన్ను కొట్టేవాళ్ళు. నా చేతులు వెనక్కి కట్టేసి నా నోట్లో గుడ్డలు కుక్కి కొట్టేవాళ్ళు.
నేను అరవలేకపోయేదాన్ని కూడా. ఇది విన్న నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను అసలు తన గురించి ఆలోచించనే లేదు. నాన్న ఆరోగ్యం బాగాలేనప్పుడు గీతను ఎవరు చూసుకుంటున్నారు అని. నేను నా ఆనందం కోసం ఒక అభంశుభం తెలియని అమ్మాయిని చంపాలనుకున్నాను. నాకు నాపైనే సిగ్గేసింది. నాన్న అలా ఎందుకు వీలునామా రాశారో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. సడన్గా నాకు నాన్న రాసిన లెటర్ గుర్తుకు వచ్చింది. నేను వెంటనే బీరువాలో నుంచి ఆ ఉత్తరం తీసుకొని చదివాను. నాన్న నాకు నమస్కరించి, గీతని పెళ్లి చేసుకో, తన పరిస్థితి బాగాలేదు, నాకు నువ్వు తప్ప నమ్మకస్తులు ఇంకెవ్వరు, నువ్వనుకున్నట్లు గీత నీ సవతి తల్లికి సొంత కూతురు కాదు, ఒక అనాథ. నువ్వు ఇండియా వచ్చినప్పుడు నీతో ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఎవరైనా తనని పెళ్లి చేసుకున్నా తన ఆస్తి కోసమే చేసుకుంటారు. తర్వాత తనని వదిలేస్తారు. తన జీవితం నాశనమైపోతుంది. తనకి ప్రేమ అందించలేరు. నువ్వైతే ప్రేమగా అభిమానంగా చూసుకోగలవు. తనని ఎప్పుడూ నేను నా కూతురులాగే పెంచాను. అందుకే నేను నిన్ను చాలాసార్లు రమ్మని అడిగాను. కానీ నువ్వు ఉద్యోగంలో బిజీగా ఉండి ఇక్కడికి రాలేకపోయావు. అందుకే నేను వీలునామాను ఆ విధంగా రాశాను. ఆ వీలునామా చదివి నీకు బాగా కోపం కలిగి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే నా ఉత్తరం చదువుతావో ఆ వీలునామా ఎందుకు రాశాను అనేది నీకు అర్థమవుతుంది. గీతని బయటకు తీసుకెళ్ళి తనని పెళ్లి చేసుకొని తన సంరక్షకుడిలా నా అంత ప్రేమని తనకి అందిస్తావని కోరుకుంటున్నాను. చేతులు జోడించి నీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి నా చివరి కోరికను తీర్చగలవని కోరుకుంటున్నాను. ఈ ఉత్తరాన్ని అలాగే బీరువాలో పెట్టేశాను. గీతని నిద్రపుచ్చాను. కానీ నిద్రలో కూడా తను భయంతో వణిగిపోతోంది. తన ఈ పరిస్థితికి నన్ను నేను దూషించుకున్నాను. ఉదయాన్నే ఆ పాలవాడు వచ్చాడు. నేను అతనికి మంచి మర్యాదలు చేశాను. గీత కోపంగా, వీడే నన్ను చాలా కొట్టాడు, కొట్టండి, వాణ్ణి బాగా కొట్టండి అని అరుస్తుంది. నేను వాణ్ణి రక్తం కారేలా కొట్టాను. ఇది చూసి గీత చాలా ఆనందపడింది. పోలీసులకు ఫోన్ చేసి వాడి మీద కంప్లైంట్ చేశాను. వాళ్ళు వచ్చి వాణ్ణి అరెస్టు చేశారు. రాత్రి గీతకి తినటానికి అన్నం కలుపుకొని వచ్చాను. దీంట్లో పౌడర్ కలపలేదా అని అడిగింది గీత. నాకు దిమ్మ తిరిగిపోయింది. తన కళ్ళలోకి చూడలేకపోయాను. నువ్వు కూడా నేను చనిపోవాలని అనుకుంటున్నావు కదూ? నాకు తెలుసు. నేను ఎవరికీ నచ్చను. కేవలం నాన్నకు మాత్రమే నచ్చుతాను. ఆ పౌడర్ తింటే నేను చనిపోతానని నాకు తెలుసు. ఆ రోజు మీ స్నేహితురాలు అదే కదా చెప్పింది. నాకు గుర్తొచ్చింది. నేను రమ్య మాట్లాడుకునేటప్పుడు గీత విన్నట్లుంది. తనకంతా అర్థమయ్యిపోయింది. అయినా కూడా తను చచ్చిపోతానని తెలిసి కూడా ఎందుకు తింటుంది? నాకు ఆకలి కదా, అందుకే తింటున్నాను అనింది. తన అమాయకత్వానికి నా మీద నాకే విరక్తి పుట్టింది. నన్ను మాత్రం నాన్న దగ్గర వదిలి నేను సైలెంట్గా వింటూ తనకి భోజనం తినిపిస్తున్నాను. నేను మరుసటి రోజు రాధకి చెప్పేశాను, నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని. నేను బాగా గమనించాను. నేను ఎప్పుడైతే గీత మీద ప్రేమ చూపిస్తున్నానని తెలిసిందో తనలో చాలా మార్పు వచ్చింది. ఇల్లు శుభ్రంగా ఉంచుకునేది. నాకు చిన్న చిన్న పనులు చేసి పెట్టేది. అప్పుడు నాకు అర్థమయ్యింది, ఎక్కడైతే మందులు పని చేయవో అక్కడ ప్రేమ అభిమానం పనిచేస్తాయని. నా బిజినెస్ అంతా నా మేనేజర్కి అప్పగించి గీతకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి అమెరికా తీసుకెళ్లాను. అక్కడ మంచి డాక్టర్కి కలిసి చూపించి ట్రీట్మెంట్ జరిగే కొద్దీ గీతలో మంచి మార్పు వచ్చింది. తనకి నాన్న గురించి కూడా చెప్పేశాను. మొదట్లో కొంచెం బాధపడింది, కానీ తర్వాత నార్మల్ అయిపోయింది. తను నన్ను గణేష్ అన్న అని కాకుండా గణేష్ అని పిలిచేది. తనకి మా మధ్య ఉన్న సంబంధం కూడా అర్థమయ్యింది. 6 నెలలు అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తనకి పూర్తిగా నయమైపోయింది. ఈ 6 నెలల్లో నేను పూర్తిగా తన ప్రేమలో పడిపోయాను. తను కూడా నన్ను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఎప్పుడూ నాతోనే ఉండేది. నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళవు కదూ అని, వదిలేస్తానంటే నేను చచ్చిపోతాను అని అంటుండేది.
నేను తనకు మాట ఇచ్చాను, ఇక జీవితంలో ఎప్పటికీ తనను వదలనని. మేము అమెరికా నుంచి తిరిగి వచ్చి రూమ్లోకి వెళ్ళేసరికి డెకరేషన్ని చూసి గీత ఆశ్చర్యపోయింది. మరుక్షణంలోనే సిగ్గుపడింది. నేను ఇక్కడికి వచ్చే ముందు నా స్నేహితునికి ఏం చేయాలో చెప్పేశాను. మా పెళ్ళయింది కానీ ఇద్దరం ఎప్పుడూ దగ్గర కాలేదు. ఇప్పుడు తనకి పూర్తిగా నయమైపోయింది. ఇక నేను తనతో నా వైవాహిక జీవితాన్ని ప్రారంభించగలను. గీతాన్ని కూర్చోబెడుతూ, నేను నీతో చాలా అమానుషంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని అడిగాను. నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను. నేను మిమ్మల్ని నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంది. తన కోసం గిఫ్టుగా ఒక బంగారు చైన్ తీసుకొని వచ్చాను. అందులో గీతా గణేష్ అని అక్షరాలతో రాసి ఉంది. అది చూసిన వెంటనే గీత కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. వెంటనే ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని తమ జీవితాన్ని సంతోషంగా గడిపారు. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.